మనకివ్వబడిన సంఘాలు, మనం సంపాదించిన ఆత్మలు, మనం చేసిన సేవా వయస్సు, ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఫలితాలు చూస్తే మనం వెర్రివాళ్ళం కాదు, చాలా జ్ఞానవంతులం అని అర్థమవుతుంది. దేవుడు పిలిస్తే వెర్రితనం ఎలా ఉంటుందో నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఆదికాండం. నేను ఆపుతానేమో అనుకుంటే ఇంకా చెబుతున్నాడు రాని మీకు వెర్రెక్కిపోతుందా? వెర్రితనాన్ని గురించి చెప్పినా కూడా మీ వెర్రెక్కిపోతే నేనేం చేయగలను? చూడండి ఆదికాండం. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదామును ఏం చేశాడు? 9వ వచనంలో ఆదామును పిలిచి ఎక్కడ ఉన్నావనెను అని చూస్తున్నాం. ఇది పిలుపు కాదు. ఇది ఏమండి? ఆదాముని సేవకు పిలవడం కాదు ఇది. ఏమండోయ్, ఇది పిలుపు కాదు. ఏమిటిది చెప్పండి అన్న మీరు సీరియస్గా. పిలుపు కాదు ఇది. ఆదాముని పిలిచి ఎక్కడున్నావు అని అంటున్నాడు. ఏమిటిది? పిలిచి అని ఉంది అక్కడ, కానీ ఇది పిలుపు కాదు. ఏమిటిది? అరుపు. అరుపును చాలామంది పిలుపు అనుకుంటున్నారు. అందుచేతే అరుపులు బొబ్బలు వినపడుతున్నాయి సంఘాల్లో. అరుపులు బొబ్బలే కానీ కళ్ళంలో గింజలు లేవన్నా. ఇది అరుపు, పిలుపు చూపిస్తా. ఆదికాండంలోనే 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిని బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇది పిలుపు. పిలుపు అంటే ప్రయాణం. కాల్ ఈజ్ నథింగ్ బట్ ఏ జర్నీ. పెళ్ళి పిలుపు అంటే ఏంటండి? చెప్పండి. బతికి పెళ్ళి అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉన్నారే. పెళ్ళి పిలుపు అని కార్డు వస్తుంది కదా, ఏమిటది? ప్రయాణం కార్డు అది. పెళ్ళి పిలుపు అనే కార్డు అంటే ప్రయాణం. అరే టికెట్ బుక్ చేయరా, మళ్ళీ ఆ రోజుకు దొరకవు. ప్రయాణం. ఆ రోజు నేను ఉండండి, మా ఊడి పెళ్ళి ఉంది. ప్రయాణం. పిల్లల్ని సిద్ధపరచాలి, బస్సు మాట్లాడండి. ప్రయాణం. వచ్చే నెల నుండి అమ్మాయి ఇక్కడ ఉండదన్నా. ప్రయాణం. పిలుపు, ప్రయాణం. ఆదికాండం 1:12 దాకా ఏం చూసా? అది అరుపు, పిలుపు కాదు. రేయ్ అరుపు. ఇది పిలుపు. పిలుపు ఎంత టెక్నిక్గా ఉంటుందంటే, ఇట్స్ ఏ టెక్నికల్ కాల్. చూడండి, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఏమండి లైన్లో ఉన్నారా? చూపించు దేశము అన్నాడే కానీ దేశాన్ని చూపించలా. చూపించాడా? చూపించమని అడగల అబ్రాహాము. చూపించు. అన్నా ఒక సేవకుడు కావాలన్నా. ఎంతమంది వస్తారన్నా సంఘానికి? అన్నా
100కు పిచ్చి ఉంటారన్నా. ఎంత ఇస్తారన్నా? అసలు నువ్వు వస్తావన్నా? నేను వస్తానులే కానీ ఎంత ఇస్తారన్నా? అబ్రాహాం ఎంత అడిగాడండి? పిలుపు. కూలి కాదు, కూలి కాదు, కూలి కాదు, పిలుపు. వివరాలు అడగడానికి వీలు కాని పిలుపు. హలో, వివరాలు చెప్పడానికి వీలు కాదు, అలా పిలుస్తా. దేవుడు అన్నాడు వివరాలు చెప్పడానికి వీలు కాదు, అలా పిలుస్తా నేను. అబ్రాహాం అన్నాడు వివరాలు అడగడానికి వీలు కాదు, నేను అలా వస్తా. మీకు అర్థమైందా? అయోమయంగా ఉందా అన్న చివరిది మాట అర్థం కాలేదు ఏంటి? సెకండ్ టైం చెప్పారంటారా? దేవుడు అన్నాడు వివరాలు చెప్పడానికి వీలు కాదు, అలా పిలుస్తా నేను. వెంటనే అబ్రాహాం రెస్పాండ్ అయ్యాడు, వివరాలు అడగడానికి వీలు కాదు నాకు కూడా, అలా వస్తా. దట్ ఈస్ కాల్డ్ కాల్. సక్సెస్ అయ్యాడు. సక్సెస్ మీన్స్ సక్సెస్, ఎక్సలెంట్ సక్సెస్. దేవుని పిలుపు బ్రదర్ సిస్టర్ ఓటమి లేనిది. నో ఫెయిల్యూర్. ఓటమి లేనిది. పోరాటం ఉంటుంది, ఓటమి ఉండదు. పోరాటం లేకపోతే ఓటమా గెలుపు అనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఏమండి, మీరు మామూలు బ్యాలెన్స్లో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈ పిలుపులో పోరాటం ఉంటుంది, ఓటమి ఉండదు. పోరాటం లేకపోతే అది ఓటమి గెలుపు అనే ప్రశ్నే ఉండదు. పరీక్షలు లేకుండా ప్యాస్ చేయటం, ఇక అదేంటంట ప్యాస్ పోయటమే. అంత పెద్ద గొప్ప సంగతి కాదు, అంత తేలిక పిల్లలకి అది. ఇక అది పరీక్ష పాస్ అవ్వడం అంటారా? మసాలా ఉండాలండి. మసాలా ఉంటేనే ఇది చెప్పగలరు మీరు. మసాలా అన్నా కదా, తప్పకుండా చెప్పగలరు మీరు. మీరు చెప్పలేకపోతే అది మీరు అయి ఉండరు, ఇంకెవరో అయి ఉంటారు. మసాలా లేకపోతే అన్నా చెప్పండి అన్నా, మజా ఉండదు. మసాలా లేకపోతే మజా ఉండదండి. సేవ మజా, మజిల్ కాదు, మజా. ఎందుకని? అందులో మసాలా ఉంది, అందులో పోరాటం ఉంది. అడివన్నా అక్కడికి వెళ్ళరామన్నాడు ప్రభు. సేవకుడు దేవుని పిలుపుకి లోబడి అడవికి వెళితే అది ఊరవుతుంది. సేవకుడు లేని ఊరు అడవి అవుతుంది. మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఐ కెనాట్ హెల్ప్ యూ. ఇది దేవుని సేవా పిలుపు చరిత్ర. భక్తుల జీవితాల్లో మనం చూస్తాం. ఆ రంజు రమణీయత, ఆ జోష్, ఉంటుంది. అందుచేత దేవుడు పిలుస్తాడు. గాడ్ కాల్స్. పిలవకుండా నీవు దేవునికి అవసరం లేదు అని చెప్పడం, అంతే.
అన్నా నన్ను ఇంక పిలవలేదన్నా, అది సంగతి. నువ్వు వేస్ట్ అనుకుంటున్నాడా? ఊరుకో. ఈయన పిలిచినంత వేస్ట్ ఇంకోటి లేదు అనుకుంటున్నాడు, అందువల్ల పిలవలా. లేక పిలిచినా నువ్వు గ్రహించలేకపోతున్నావేమో. అది కూడా జరుగుతుంది. పిలుపు గ్రహించలేని వాడు ఉంటాడు,